నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వానపర్తి జిల్లా ఏదుల మండలం కొంకలపల్లి గ్రామానికి శుభవార్త. ఏదుల రిజర్వాయర్ ముంపు బాధితులకు ప్రభుత్వం అండ. ఇంట నిర్మాణం కోసం 45 మంది బాధితులకు 2.34 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పునరావాసం కరువై ఇబ్బందులు పడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు పూర్తి నష్టపరిహారం అందేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, సర్పంచ్ పాలనాగయ్య, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వడపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. రాములు వెంకట్రాములు కల్ము కొంకల బిచ్చన్న శ్రీశైలం బాబు చెన్నోడు మంతయ్య కుమ్మరి బాలాగయ్య నీదేనా ముక్కల చెన్నమ్మ, పెద్ద ముక్కల శేష, తులసి కృష్ణయ్య, తులసి నాగరాజు 2 చెక్కులు, గాలయ్య అమ్మ వనపర్తి. ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో మన కొంకలపల్లి గ్రామానికి సంబంధించి 47 మందికి సంబంధించి ఓపెన్ ప్లాట్స్ సంబంధించి వాళ్ళకు నష్టపరిహారం రావడం జరిగింది. దాంట్లో 2,34,00,000 మనకు రావడం జరిగింది. దాంట్లో ఒక 5 మంది డెత్ కేసులు ఉన్నాయి. 47 మందిలో మిగతా వాళ్ళందరివి ఒకటి ఆబ్జెక్షన్ పిటిషన్ ఉంది, అవి వెరిఫై చేస్తాము. డెత్ కేసులకు సంబంధించి కానీ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ అందరూ కలిసి ఎవరికి మట్టి వాళ్ళకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ గారికి ధన్యవాదాలు. సార్ గారికి, ఆడియో సార్ గారికి, అందరికీ, ఎంఆర్ఓ మేడం గారికి. కొంకలపల్లి గ్రామానికి పాత ఊర్లో ఖాళీ జాగాల పైసలు 47 మందికి 2,43,00,000 చిల్లర వచ్చింది. సారు చెక్కు టోకన్ ఛానల్ అయింది, చేయించిండు, డబ్బులు ఎమ్మడి వేయించిండు సార్ వాళ్ళు. ధన్యవాదాలు. ఇంకా కొంకలపల్లి గ్రామంలో ఇంకా చాలామందికి ఖాళీ జాగాలు వచ్చేది ఉంది. 130 ఇండ్లు ఉన్నాయి, 47 మందికే వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నాయి, అవి సహకరించి చెక్ చేసి పైసలు అయిపోయేదాన్ని కోరుతున్నాం. కొంకలపల్లి గ్రామానికి సంబంధించి ఏదుల రిజర్వాయర్లో భాగంగా మీరందరూ ఆ పొలాలు పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది పడ్డ తర్వాత ఈ మాట్లాడి ఇవన్నీ తొందర మనందరికీ అమౌంట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ పాలనాగయ్య గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మండల పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు మార్కెట్ చైర్మన్ గారు, మిగతా వనపర్తి పెద్దలందరూ వేరేది వాళ్ళందరికీ, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హలో నీకు పెట్టించి మిమ్మల్ని ఖాళీ కుండలతో ఖాళీ బట్టలతో ఇళ్ళకెళ్ళి బయటికి పంపించారు. సో అట్లాంటి తప్పు జరగకూడదని నేను ఎమ్మెల్యే అయిన 2-3 నెలలకే వచ్చి మన దగ్గర మీటింగ్ పెట్టి చాలామందికి ప్లాట్ ఇచ్చినాం. దాని తర్వాత ఆ రోడ్లకు సంబంధించి రోడ్లు స్టార్ట్ చేయించినాం. ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే అది కూడా చేయించినాం. వాటర్ ప్రాబ్లం ఉంటే అది కూడా చేయించినాం. మొన్న కొంకలపల్లి బండరాయపాలకు సంబంధించి ఒకటి 25 కోట్లు, ఒకటి 5,12,00,000 పెండింగ్ ఉంటే 30 కోట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఒకటే రోజు 30 కోట్లు వేయించి నేను ఇక్కడ తీసుకోవడం కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు,
ఆ మసీద్ కావచ్చు, చర్చి కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, స్కూల్ కాంపౌండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఎలక్ట్రికల్, అట్లనే ఈ ప్లాట్లు మనోళ్ళందరూ పిల్లలకు మిగిలిపోయిన వాళ్ళకు ఆ ప్లాట్లు కావచ్చు, అన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసినాం. ఆల్రెడీ డబ్బులు వచ్చి కలెక్టర్ గారి అకౌంట్లో ఉంది. దాంతోపాటు మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించి నేను ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, గౌరవ కలెక్టర్ గారిని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నామ్స్ ప్రకారం మనోళ్ళకి అందరికీ ఆ 2 గ్రామాలకు సంబంధించి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకే క్యాష్ ఇవ్వగలం. ఒకవేళ ప్లాట్ వద్దంటే అనేది డబ్బులు ఇవ్వగలం అనేది ఒక రూల్ ఉంది. కానీ నేను 3 లక్షలు సరిపోదు, మా వాళ్ళకు ఖాళీ బట్టలతో ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ 2 గ్రామాలకు సంబంధించింది నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుంటా. ముఖ్యమంత్రి గారికి నేను దండం పెడతా. మీరు 5 లక్షలు ప్రపోజ్ చేసి మీరు పంపిస్తే నేను తీసుకొచ్చే బాధ్యత నాది. ఎట్లాంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారితో నా మిగిలిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క ప్లాట్కి 5 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. మీరు ప్రపోజల్ పంపించమని ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ మన గ్రామాలకు సంబంధించిన మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మొన్న మన పాలమూరు రంగారెడ్డి విజిట్ చేసినప్పుడు ఆ 2 గ్రామాలకు సంబంధించి మొత్తం భూ నిర్వాసితులు ఒక్క ఎకర కూడా లేకుండా పోయిన చాలా మంది ఉన్నారు. కాబట్టి అక్కడ ఏదైనా చిన్న ఇండస్ట్రీ రిజర్వాయర్ దగ్గర ఏదో ఒక ఇండస్ట్రీ ఇచ్చి ఆ 2 గ్రామాల యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించమని ముఖ్యమంత్రి గారిని కోరిన. ఆ ప్రాసెస్ కూడా అవుతుంది. నేను ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో నేను అన్ని ఒక్కొక్కటి అన్ని కంప్లీట్ చేస్తున్నా. ఒక ఉద్యోగ అవకాశాలు మాత్రం అదొక్కటే పెండింగ్ ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. మనకి ఈ అవకాశం ఇచ్చి ఈ డబ్బులతో